హలో గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవరివన్. Yes, sir. Clear. ఓకే గైస్, సో బేసిక్గా మనకి లాస్ట్ సెషన్లో మనం డెమో ఎస్ఏపి ఎస్వాహన సంబంధించిన డెమో క్లాస్ లింక్ ఇచ్చాను మీకు చాట్లో. సో ఇది డెమో క్లాస్ లింక్. ఓకే, సో ఈ లింక్ చూసి మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది బేసిక్గా. సో మరి ఈరోజు మనకి ఫస్ట్ క్లాస్ కింద కన్స్ట్రక్ట్ చేస్తాము. ఓకే, సో మరి ఇది కూడా సెకండ్ డెమో అనుకోండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా క్లాస్ చెప్పుకోలేదు కాబట్టి ఇది డెమో 2 కింద కన్సిడర్ చేయండి. ఓకే, రేపటి నుంచి మనకి ఇంకా మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మనం ముందుగానే చెప్పుకున్నాము. సో వీక్లీ మనకి 3 క్లాసెస్ ఉంటాయి. మండే ట్యూస్డే వెన్స్డే ఈ 3 క్లాసెస్ ఉంటాయి. ఒక 2 క్లాసెస్ మీ ప్రాక్టీస్ కోసం కావాలి అని చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇది మనకి డెమో 2 అనుకోండి కంప్లీట్గా. సో ఈ డెమో 2లో మనం బేసిక్గా అసలు ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో ఏముంటుంది అనే దాని గురించి మనం క్లియర్ కట్గా ఈ డెమో 2లో డిస్కస్ అనేది చేద్దామండి. ఓకే ఓకే రైట్. సి గైస్, మనకి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ సంబంధించిన డెమో అండి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఎస్డి మాడ్యూల్ని సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకే, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ ఇది. ఒకసారి మనం అసలు ఈ ఎస్డి మాడ్యూల్ అనేది మెయిన్లీ ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఒక కంపెనీ తీసుకోండి, ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, ఇవి జనరల్గా ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ మాడ్యూల్స్, ఆ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ అనేది ఈ కంపెనీస్కి చాలా అవసరం ఉంది. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటే ఒక ప్రోడక్ట్ని ఏం చేయాలి, ఫైనల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మాలి, కస్టమర్కి అమ్మాలి. కస్టమర్కి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అమ్ముతుంది అంటే ఊరికే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేసుకోరు కదా ఫస్ట్లో. సో వాళ్ళకి కస్టమర్ దగ్గర నుంచి డిమాండ్ ఉండాలి, మార్కెట్లో వాల్యూ ఉండాలి. ఇవన్నీ కస్టమర్కి మంచి ప్రోడక్ట్ని వాడు ఆల్రెడీ పాస్ట్లో సేల్ చేసి ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కస్టమర్ అనేవాడు మన దగ్గరికి వస్తాడు. కస్టమర్ మన దగ్గరికి వస్తున్నాడంటే ఒకటి బెటర్ క్వాలిటీని రైట్ టైంలో డెలివర్ చేయగలగాలి. సో అంటే ఏంటి, రైట్ టైంలో రైట్ మెటీరియల్ని రైట్ క్వాంటిటీని మనం సప్లై చేయగలగాలి కస్టమర్కి. అలా చేసినప్పుడే కస్టమర్ మన దగ్గరికి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉందనుకోండి, స్విగ్గీలో మీరు ఏదో బిర్యానీ ఆర్డర్ చేశారనుకోండి, జొమాటోనో స్విగ్గీనో, మీరు 1 PM ఆర్డర్ చేస్తే దాంట్లో 10 మినిట్స్ అని చెప్పి చూపిస్తుంది. అంటే 10 మినిట్స్, విత్ ఇన్ 10-15 మినిట్స్లో కల్లా మనకి బిర్యానీ అనేది రీచ్ అవ్వాలి. మనకి ఆకలిగా ఉంటాం కాబట్టి. అంటే మనకి స్విగ్గీ వాడు మనకి ఎప్పుడో 4 గంటలకు పంపించాడు అనుకోండి, అంటే మనకు ఉపయోగం ఏమైనా ఉందా? దాని మూలంగా ఉపయోగం అనేది లేదు. అంటే మనకి ఇన్ టైంలో వాడు బిర్యానీ పంపించలేకపోయాడు అంటే కస్టమర్ దగ్గర మన వాల్యూ అనేది లాస్ అవుతాం కంపల్సరీగా. సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే కంపెనీ అన్న తర్వాత కస్టమర్ యొక్క డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి. కస్టమర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయటము అనేది ఒక ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. కస్టమర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే కస్టమర్కి రైట్ టైంలో రైట్ మెటీరియల్ని రైట్ క్వాంటిటీని డెలివర్ చేయాలి. అలా డెలివర్ చేసినందుకు గాను కస్టమర్ దగ్గర నుంచి మనం డబ్బులు అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ కంపెనీలో ఉండే ఈ సెల్లింగ్ ప్రాసెస్, అంటే ఈ అమ్మే విధానాన్నే మనం, సో ఈ అమ్మే విధానం ఉంటుంది చూస్తారా, కంపెనీలో ఉండే అమ్మే విధానం, దాన్నే మనం సేల్స్ ప్రాసెస్ అంటారు. సో దాన్ని మనం ఓటీసీ అని కూడా అంటారు. అంటే ఏంటి, కంపెనీలో మనం అమ్మే ప్రాసెస్ ఉంది చూసారా, సేల్స్ ప్రాసెస్ అంటే అమ్మే విధానం,
కస్టమర్కి మనం గూడ్స్ని పంపిస్తాం, కస్టమర్ రిక్వైర్మెంట్లు మనం తీసుకుంటాం. సో కస్టమర్ డిమాండ్లు తీసుకుంటాం, వాడికి గూడ్స్ని ఇన్ టైంలో మనం పంపించి వాడి రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాం. సో దానికి గాను మనకి ఒక కస్టమర్ అనేవాడు డబ్బులు కడుతున్నాడు, అంటే ఇన్కమింగ్ అనమాట, మనీ వస్తున్నాయి ఇన్కమింగ్. కానీ కంపెనీ వాడికి బిల్ చేస్తేనే డబ్బులు వస్తాయి, బిల్ చేయకుండా ఎవడో డబ్బులు కట్టాడు. అంటే సింపుల్గా మాట్లాడితే మనకి ఇక్కడ సో కస్టమర్తో మనం ఒక ఒప్పందాన్ని కుదించుకొని ఆ తర్వాత వాడితో మనం డిమాండ్ తీసుకొని ఆ తర్వాత వాడి గూడ్స్ ఇష్యూ చేసి ఆ తర్వాత వాడితే మనం ఏదైతే చేస్తున్నామో ఈ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రీ సేల్స్ లేదా పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అంటారు. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ లేదా పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అంటారు. అంటే ఏంటి, కస్టమర్ సంబంధించి ప్రాసెస్, అంటే కంపెనీలో ఎలా ఉండాలి, కస్టమర్ని మనం ఒక ఒప్పందాన్ని కుదిర్చుకో, కాంట్రాక్ట్ క్రియేట్ చేసుకోవాలి, ఒక అగ్రిమెంట్ పెట్టుకోవాలి, ఒక షెడ్యూల్ అగ్రిమెంట్ పెట్టుకోవాలి. సో కస్టమర్కి మనం కొటేషన్ ఇవ్వాలి, కస్టమర్ ఎంక్వైరీని మనం రికార్డ్ చేసుకోవాలి. ఇవంతా కూడా మనకి ప్రాసెస్ అనమాట, ఆ కంపెనీలో ఉండే ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది ప్రతి కంపెనీకి ఉంటుంది. అంటే ఏంటి, కంపెనీ అమ్మే ప్రాసెస్ అంటే సెల్లింగ్ చేసే ప్రాసెస్సే మనం, సో మనకి అమ్మే విధానాన్నే మనం ఓటీసీ అంటారనమాట. ఓటీసీ అంటే ఏంటి, ఆర్డర్ టు క్యాష్. సో కాబట్టి కస్టమర్ అనేవాడు ఆర్డర్ చేస్తాడు, కంపెనీ వాడి రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తుంది, దానికి గాను కంపెనీ వాడికి బిల్ చేసి అరే బాబు డబ్బులు కట్టమంటుంది, వాడు డబ్బులు కడతాడు. అంటే ఏంటి, కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేంత వరకు ఈ జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఓటీసీ అంటారనమాట. అంటే దీంట్లో మనం ప్రీ సేల్స్ యాక్టివిటీస్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటాం అనమాట. సో అంటే సింపుల్గా మాట్లాడితే మనకి కస్టమర్ వచ్చాడండి, కంపెనీలోకి అడుగుపెట్టాడు, సో వాడిని ఎంక్వైరీ చేసుకుంటాం. సో కస్టమర్ ఎంక్వైరీ ఏం చేశాడు, ఫలానా ప్రోడక్ట్ గురించి అడిగాడు, ఫలానా మెటీరియల్స్ గురించి అడిగాడు, ఫలానా మెటీరియల్ గురించి అడిగాడు, ఫలానా ప్రోడక్ట్ గురించి అడిగాడు. అది ఎంక్వైరీ, అది ఎస్ఏబిలో రికార్డ్ చేసుకోవాలి. వాడేమంటాడు, సార్ ఒక కొటేషన్ ఇవ్వండి అంటాడు. ఓకే, సో కొటేషన్ అంటే ఏంటి, బేసిక్గా కంపెనీ సో ఈ మెటీరియల్కి ఎంత ప్రైస్ అవుతుంది అనేది, నువ్వు కూడా ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తే 4 షాపులు చెక్ చేసుకొని 4 చోట్ల మనం వెరిఫై చేసుకొని ప్రైస్ని కొనుక్కుంటాం. అట్లాగే కస్టమర్ అనేవాడు సో ఫస్ట్ మన ఎంక్వైరీ, కస్టమర్ వచ్చాడు ఎంక్వైరీ, తర్వాత మనం కొటేషన్, సో మన వాడి కొటేషన్, అంటే ఇవన్నీ మనం ఏం యాక్టివిటీస్ అయితే చేసామో అవన్నీ ఎస్ఏపిలో రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని వినియోగించుకుంటారు. ఇవన్నీ రికార్డ్ చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అనమాట. అంటే ఏంటి, కస్టమర్తో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్స్. ఎస్ఏపి ఎండ్ యూజర్ అనేవాడు డ్యూటీ ఏంటంటే, సో డే టు డే జరిగే ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ని, అంటే కస్టమర్ వచ్చాడు ఎంక్వైరీ చేసుకున్నాడు, కొటేషను, వాడితో అగ్రిమెంట్ చేసుకున్నాం, ఓకే, వాడితో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం, వాడు ఆర్డర్ ఇస్తే మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం, వాడి గూడ్స్ ఇష్యూ చేసాం, వాడి బిల్లింగ్ చేసాం, వాడి పేమెంట్ చేశాడు, ఇవన్నీ ఎస్ఏపిలో రికార్డు చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటారు. ఎండ్ యూజర్ పని ఏంటంటే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసి కంపెనీకి రిపోర్ట్ చేయటం అనమాట. అంటే ఎవ్రీడే జరిగే ట్రాన్సాక్షన్స్, ప్రతిరోజు జరిగే ట్రాన్సాక్షన్స్ని, ఎస్ఏపిలో జరిగే ట్రాన్సాక్షన్స్ని రికార్డు చేసుకొని సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేది టాప్ మేనేజ్మెంట్కి ఇవ్వటం. అసలు అవి ఎస్ఏపిలో రికార్డు చేసుకొని ట్రాన్సాక్షన్ని ఇవ్వాలి అంటే ఫస్ట్ ముందు ఎస్ఏపి అనేది ఇంప్లిమెంటేషన్ చేసి ఉండాలన్నమాట. ఎస్ఏపి అనేది ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటేనే ఎస్ఏపి ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాడు. ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలనుకో, దాంట్లో డేటా ఎంటర్ చేయాలంటే ముందు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ చేసి ఉండాలి. ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ లేకుండా ఎస్ఏపి ఎండ్ యూజర్ చేసేదేమీ లేదు. అసలు ముందు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్, అంటే ఎస్ఏపిలో మనం డేటా ఎంటర్ చేయాలంటే ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అయితేనే సో ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్ అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎంటర్ చేసుకోగలుగుతాడు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు, కన్సల్టెంట్.
సో కాబట్టి కన్సల్టెంట్ డ్యూటీ ఏంటంటే మొత్తం మీరు సిస్టమ్ అంతా రెడీ చేసి, సో రెడీ చేయడానికి దగ్గర దగ్గర మనకి 20 months పడుతుంది మినిమం. సో ఈ ఈ రెడీ చేసి సిస్టమ్ని ఎండ్ యూజర్కి ఇస్తాం. అప్పుడు ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఎండ్ యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనగానే కస్టమర్ సంబంధించిన ఎంక్వైరీ, కస్టమర్కి కొటేషన్ ఇచ్చాము, ఓకే. సో అలాగే వాటితో అగ్రిమెంట్ పెట్టుకున్నాం, అంటే ఏంటి, అవుట్లైన్ అగ్రిమెంట్ అంటారు. ఓకే, దాంట్లో మళ్ళీ కాంట్రాక్టు, స్కెడ్యూల్ అగ్రిమెంటు, ఇలాంటివన్నీ కూడా మనకి అంటే ఏంటి, సేల్స్ చేయకముందు జరిగే యాక్టివిటీస్. అంటే ఒక ప్రోడక్ట్ని అమ్మక ముందు జరిగే యాక్టివిటీస్, ఆ ప్రాసెస్ ఉంది చూసారా. సో ప్రతి కంపెనీకి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏంటి, బిఫోర్ సెల్లింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ టు ద కస్టమర్, సో ఎవరీ కంపెనీ షుడ్ హ్యావ్ ద ప్రాసెస్. ద ప్రాసెస్ డీల్స్ అబౌట్ ద మెయిన్ థింగ్స్, ఇంక్వైరీ, కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్, ఇలాంటి విషయాలు మనం డీల్ చేస్తామన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటారు. సో ఆ తర్వాత మనకి కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడండి, ఓకే, మనకు నచ్చని వాటితో అగ్రిమెంట్ పెట్టుకున్నాం, వాటితో కాంట్రాక్ట్ పెట్టుకున్నాం. ఎందుకంటే రేపు పొద్దున్న కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అందులో మీ ఇద్దరికి మధ్య విభేదాలు రావచ్చు, రేపు పొద్దున డిస్ప్యూట్స్ రావచ్చు. సో అందుకే ఏం చేస్తాం, మనం కంపెనీ అన్న తర్వాత కాంట్రాక్ట్ పెట్టుకుంటే, అగ్రిమెంట్, ఒక స్కెడ్యూల్ అగ్రిమెంట్ పెట్టుకుంటే వాటితో మనకు ప్రాబ్లం ఉండదు, ఓకేనా. ఈ స్కెడ్యూల్ అగ్రిమెంట్ ద్వారా మనకి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. కాబట్టి ఈ కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో రేపొద్దున మనం వాడికి డబ్బులు ఎప్పుడు కడతాడు అనేది పేమెంట్ టర్మ్స్లో, మన పేమెంట్ టర్మ్స్ అడిగిస్తాం. మనకి చెక్లో పేమెంట్ చేయండి, మాకు వైర్ ట్రాన్స్ఫర్లో పేమెంట్ చేయండి అని చెప్పి మనం పేమెంట్ టర్మ్స్ ఇస్తే, సో మనం బిల్ చేస్తే వాడికి, అప్పుడు వాడు పేమెంట్ చేస్తాడు. సో వాడికి పేమెంట్ చేయాలంటే వాడిని సాటిస్ఫై చేయాలి, అంటే ఏంటి, వాడి గూడ్స్ని ఇన్ టైంలో పంపించాలి. కాబట్టి మనం ఏమైతే మెన్షన్ చేస్తున్నామో అవి మనం చేయగలగాలి, ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలగాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే ప్రీ సేల్స్ యాక్టివిటీస్, మనకి పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ రెండు ఉంటాయి. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటే మనకి ఎంక్వైరీ, కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంటు. పోస్ట్ సేల్స్ ఆర్డర్స్ అనగానే, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ అనగానే కస్టమర్ డిమాండ్ రాగానే మనం సేల్స్ ఆర్డర్ కంపెనీ ప్రిపేర్ చేసుకుంటుంది. కస్టమర్ మనకి డిమాండ్ ఇచ్చాడు, వాటి రిక్వైర్మెంట్ ఇది అని చెప్పి సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసుకుంటాం మనం. సో వాడికి అవుట్ బౌండ్ డెలివరీ అంటే మన దగ్గర స్టాక్ ఉండాలి కదా, కస్టమర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలంటే మన దగ్గర స్టాక్ ఉండాలి. స్టాక్ ఉందా లేదు చెక్ చేసుకోవాలి. సో మరి కస్టమర్ డిమాండ్ మనం ఇన్ టైంలో ఫుల్ఫిల్ చేయాలి. సో కాబట్టి అవుట్ బౌండ్ డెలివరీ అంటే ఏంటి, కస్టమర్ ఇచ్చే డిమాండ్ని మనం తీసుకొని స్టాక్ని క్రియేట్ చేసుకొని, స్టాక్ లేకపోతే మరి దానికి సంబంధించిన టీం వాళ్ళకి స్టాక్ క్రియేట్ చేయమని చెప్పాలి. సో మ్యానుఫ్యాక్చర్ చేయాలి గూడ్స్, ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, లేదా బయట నుంచి తీసుకురావాలి. సో ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే విత్ ఇన్ ది కంపెనీలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి గూడ్స్ రెడీ చేసి కస్టమర్ ఇవ్వాలి. సో మేక్ టు ఆర్డర్ ప్రాసెస్ అంటారు, అంటే బేస్డ్ అపాన్ ది కస్టమర్ డిమాండ్ని బట్టి కంపెనీ స్టాక్ క్రియేట్ చేసుకుంటాం, అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇన్ హౌస్ అంటాం దాన్ని. ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అంటే బయట సైడ్ నుంచే మనమే కొనుక్కొని వాడికి పంపించడం ఉంటుంది, మధ్యలో కమిషన్ మనకు ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్టాక్కి సంబంధించింది సో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, స్టాక్ ఉందా లేదా. అలాగే మరి కస్టమర్ అనేవాడు వాడి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కస్టమర్ అనేవాడు డబ్బులు కడుతున్నాడా, ఎగ్గొడుతున్నాడా, పెద్ద ఆర్డర్ చేస్తున్నాడు, మనకు గూడ్స్ ఇస్తున్నాం, వాడు ఇన్ టైంలో పేమెంట్స్ ఉంటున్నాయా లేదా, వాడి పేమెంట్ హిస్టరీ, ఈఆర్ అంటాం, అకౌంట్స్ రిసీవబుల్స్, ఇవన్నీ చెక్ చేస్తాం. ఓపెన్ సేల్స్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, అంతకుముందు ఏమైనా సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయా, అంతకుముందు ఏమైనా గూడ్స్ డెలివర్ చేసి మరి ఆడు పేమెంట్ చేయని అని ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకునే వాడికి గూడ్స్ అనేది ఇస్తామన్నమాట. దాన్నే క్రెడిట్ మేనేజ్మెంట్ అంటారు. అంటే సింపుల్గా మాట్లాడితే కస్టమర్ యొక్క క్రెడిట్ హిస్టరీని కూడా చెక్ చేయటం కంపెనీ డ్యూటీ. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ లేకుండా గూడ్స్ అనేది కస్టమర్కి ఇవ్వదండి కంపెనీ. ఇప్పుడు నేనున్నాను, బ్యాంకు వాడి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తాడా? సో ఫస్ట్ మనం ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేసామో లెక్కేసుకుంటాడు, అర్థమైందా, ఎన్ని బ్యాంకుల నుంచి మనం తీసుకున్నాము, మనం కట్టగలమా లేదా అని మన శాలరీ చెక్ చేసుకుంటాడు. అట్లాగే కంపెనీ కూడా ఏంటంటే వాడి కస్టమర్కి గూడ్స్ ఇచ్చే ముందు వాడి ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏంటి, హిస్టరీ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు వాడికి డెలివర్ చేస్తుంది గూడ్స్.
సో డెలివరీ చేసేటప్పుడు పిక్కింగ్, గూడ్స్ పిక్ చేసుకుంటాం, తర్వాత వేర్ హౌస్లో ఉంటుంది కదా, వేర్ హౌస్ నుంచి పిక్ చేస్తాం, తర్వాత దాన్ని ప్యాక్ చేస్తాం, తర్వాత దాన్ని లోడ్ చేస్తాం. అంటే ఏంటి, సింపుల్గా మాట్లాడితే వేర్ హౌస్ నుంచి గూడ్స్ని తీయటం, పికింగ్, ప్యాకింగ్ టైము, లోడింగ్ టైము, డిస్పాచ్ చేయాలన్నమాట. దాన్నే మనం అవుట్ బౌండ్ డెలివరీ అంటారు. ఓకే, ఎప్పుడైతే మనం గూడ్స్ని కస్టమర్కి ఇష్యూ చేస్తామో దాన్నే పీజీఐ అంటారు. సో అంటే పీజీఐ అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ అనమాట. అంటే కస్టమర్కి ఎప్పుడైతే మనం రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తామో దాన్నే పీజీఐ. కస్టమర్కి గూడ్స్ని మనం ఇన్ టైంలో పంపించాలి. సో తర్వాత కస్టమర్కి బిల్ పంపించాలి. సో మనం గూడ్స్తో పాటు బిల్ పంపించేస్తాం అనుకోండి, వాడు పేమెంట్ చేస్తాడు. పేమెంట్స్ వచ్చేటప్పటికి ఎఫ్ఐఆర్ చూసుకుంటాం, మన బిల్లింగ్ వరకే. ఇన్కమింగ్ పేమెంట్స్, క్యాష్ ఇవన్నీ కూడా చూసుకునేది ఎఫ్ఐ పీపుల్. అంటే సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ మెయిన్ డీల్ చేసేది ఏంటంటే మెయిన్ ఆర్డర్ మేనేజ్మెంట్. అంటే సేల్స్ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేయాలి, సేల్స్ ఆర్డర్ రిలవెంట్ మొత్తం. సో ఆ ఆర్డర్ మేనేజ్మెంట్, కస్టమర్ ఆర్డర్స్ని ఎలా తీసుకోవాలి, కస్టమర్ ఆర్డర్లని మనం వయా ఈమెయిల్ ద్వారా, ఛానల్ ద్వారా తీసుకోవచ్చు. ఓకేనా. సో కస్టమర్ మనకి ఆర్డర్ ఈమెయిల్ ద్వారా చేస్తాడు, ఒక్కోసారి కస్టమర్ డైరెక్ట్గా సో విజిట్ చేయొచ్చు, ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. సో వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు. ఇలా ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్ దగ్గర సంబంధించిన ఆర్డర్స్ని మనం రిసీవ్ చేసుకోవడం. ఆ రిసీవ్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆర్డర్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, కస్టమర్ యొక్క ఆర్డర్ డిమాండ్స్ని మనం తీసుకోవడం. సో అది మనకి డిమాండ్స్ తీసుకున్న తర్వాత వాడికి మనం ఏం చేస్తామండి, సో మనం షిప్పింగ్ చేయాలి. గూడ్స్ని షిప్మెంట్ అంటే గూడ్స్ని ఇష్యూ చేయటము, షిప్మెంట్ అంటారు, గూడ్స్ని ఇష్యూ చేయటము. సో బిల్లింగ్ చేయటము, కస్టమర్ సంబంధించిన బిల్లింగ్ చేయటము. సో కస్టమర్ సంబంధించి మనం క్రెడిట్ మేనేజ్మెంట్. సో క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, కస్టమర్ సంబంధించి ఓవరాల్గా వాడికి ఎంత గూడ్స్ అనేది ఇవ్వచ్చో నెక్స్ట్ వాడు ఇప్పుడు ఆర్డర్ చేశాడు, అప్పులో తీసుకున్నాడు, నెక్స్ట్ ఆర్డర్ వాడికి ఇవ్వచ్చో ఇవ్వకూడదా, సో వాడిది ఎంత క్రెడిట్ ఇంకా ఉంది, ఒక 50 వాడికి ఒక 10 లక్షల వరకు గూడ్స్ ఇవ్వచ్చండి. ఒక 2-3 సార్లు ఆర్డర్ చేస్తాడు, 10 లక్షలు క్రాస్ చేసేసిందంటే ఇవ్వము, వాడి గూడ్స్ ఇవ్వం. కాబట్టి ఇలాంటివన్నీ విషయాలన్నీ కూడా క్రెడిట్ మేనేజ్మెంట్, ఎంతవరకు మనం క్రెడిట్ వాడికి అప్పులో ఇవ్వచ్చు, సో అనేది క్రెడిట్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే, మళ్ళీ మన దగ్గర స్టాక్ ఉండాలి కదా. మరి స్టాక్ లేకుండా మనం గూడ్స్ అనేది కస్టమర్కి ఇవ్వలేం. కాబట్టి అవైలబిలిటీ చెకప్ అంటారు, అంటే స్టాక్ చెకింగ్. అంటే బిఫోర్ ఇష్యూయింగ్ గూడ్స్ టు ద కస్టమర్, యాజ్ ఎ కంపెనీ ఐ నీడ్ టు చెక్ మై స్టాక్ whether it is available or not. If it is not available, then I have to forward the order to the respective teams. Okay, they will do the manufacture, right? సో కాబట్టి మనం అవైలబిలిటీ చెకింగ్ అనేది చేసుకొని స్టాక్ క్రియేట్ చేసుకోవాలి. స్టాక్ లేకుండా మనం ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నాం కానీ స్టాక్ లేదు, స్టాక్ క్రియేట్ చేయాలి మనం. కాబట్టి ఇందులో మనకి ఎంఎం వాళ్ళు స్టాక్ సంబంధించినంత కూడా ఎంఎం వాళ్ళు డీల్ చేస్తారు. ఓకే, కానీ ఎస్ఏపి ఎస్డి కింద మనం ఎంఎం ఏరియాస్ కూడా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అవైలబిలిటీ చెకింగ్. ఓకే, సో స్టాక్ ఎలాగ మనం చెక్ చేసుకోవాలి, అలాగే మన ప్రైజింగ్. కస్టమర్ ఉన్నాడు, ఇప్పుడు విఐపి కస్టమర్ ఉన్నాడు, వాడికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఫారెన్ కస్టమర్ ఉన్నాడు, వాడికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ కస్టమర్కి ఒక్కొక్క ప్రైస్ ఉండొచ్చు. మరి ఆ కస్టమర్ సంబంధించిన ప్రైజింగ్ ఏదైతే పాలసీ ఉందో సో దాన్ని కూడా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. కస్టమర్ ప్రైజింగ్ పాలసీ అంటారు, అంటే కస్టమర్కి సంబంధించిన ప్రైజెస్ అనేవి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు. ఓకే, సో మనకి ప్రైజింగ్ ప్రొసీజర్, అవైలబిలిటీ చెకింగ్, క్రెడిట్ మేనేజ్మెంట్, బిల్లింగ్, షిప్పింగ్, ఆర్డర్ మేనేజ్మెంట్,
సో ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టూల్స్ అనమాట. ఎస్డి మాడ్యూల్లో మనకి ఇంపార్టెంట్ టూల్స్. సో మనం కస్టమర్కి సంబంధించిన ప్రైస్ అనేది ఏంటన్నది మనం తెలుసుకోవాలి. సో అలాగే స్టాక్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కస్టమర్కి మనం సో మరి ఎంతైతే మనం చేయగలుగుతామో, ఎంతవరకు గూడ్స్ మనం ఇవ్వగలుగుతామో అనేది తెలుసుకోవాలి. కస్టమర్ కొన్నిసార్లు మనకి గూడ్స్ పంపిస్తాం, అవి కస్టమర్కి నచ్చవు. ఇదేంటి నేను ఆర్డర్ చేసిన సరుకు ఇదైతే, నువ్వు పంపించిన సరుకు ఏంటి ఇట్లా ఉంది. సో ఇలాంటి డౌట్స్ రావచ్చు మనకి. ఇలాంటి కైండ్ ఆఫ్ కంప్లైంట్స్, రిటర్న్స్ అండ్ కంప్లైంట్స్ అంటారు. కస్టమర్కి సంబంధించి మనం రిటర్న్స్ అంటే కస్టమర్ కొన్నిసార్లు వాడు రిటర్న్స్ పంపించేస్తూ ఉంటాడు గూడ్స్ని. ఓకే, సో ఇలాంటి ఏరియాస్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, కస్టమర్ రిటర్న్స్. సో అలాగే మనకి డిస్కౌంట్స్, ఫ్రైట్, ట్యాక్సెస్. ఓకే, కొన్నిసార్లు కస్టమర్ డిస్కౌంట్స్ అడుగుతాడు. ఫ్రైట్ అంటే మరి ట్రావెల్ ఛార్జెస్ అవన్నీ మనం సరికి దాంట్లో పెట్టి ట్రావెల్ దాని పేరు ఏంటి, వ్యాన్లోనో లేకపోతే జీప్లోనో మాట్లాడి పంపిస్తాం, ఫ్రైట్ ఛార్జెస్. కస్టమర్ సంబంధించిన ట్యాక్సెస్ ఉంటాయి మరి. సో మరి జిఎస్టీ ఇండియాలో అప్లై అవుతుంది. ఏదన్నా గూడ్స్ మీద మనం అమ్మినట్లయితే, కొన్నట్లయితే మనకి జిఎస్టీ అప్లై అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి. ఓకే, సో ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేస్తామండి మన అప్కమింగ్ క్లాసెస్లో. ఓకే, సో కొన్నిసార్లు మనకి విత్ ఇన్ ది కంపెనీలోనే రెండు ప్లాంట్స్ మధ్య గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, కొంటా ఉంటాం. ఈ ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ విత్ ఇన్ ది కంపెనీలోనే కొంటా ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మనం డీల్ చేస్తాం అనమాట. అంటే విత్ ఇన్ ది ప్లాంట్లోనే మన రెండు కంపెనీ కోడ్ మధ్య సేల్స్ జరగవచ్చు, రెండు ప్లాంట్స్ మధ్య సేల్స్ జరగవచ్చు ఒకే కంపెనీలో. కాబట్టి ఇలాంటి సేల్స్ కూడా మనకి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బేసిక్గా మనకి సో మన దగ్గర గూడ్స్ అనేది లేకపోతే థర్డ్ పార్టీని అప్రోచ్ అవుతూ ఉంటాం. ఓకే, థర్డ్ పార్టీ వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటాం. థర్డ్ పార్టీ అంటే ఏంటి, వేరే వెండర్ని మనం రీచ్ అవుట్ అయ్యి వాడి ద్వారా మనం డైరెక్ట్గా కస్టమర్కి గూడ్స్ అనేది పంపిస్తూ ఉంటాం. సో అలాంటివి కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అలాగే మనకి ఇంటిగ్రేషన్స్, మనకి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ మనకి మెయిన్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేషను, ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేషను, సో పీపీ మాడ్యూల్తో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంటిగ్రేషన్ ఏరియాస్ మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, సో కాబట్టి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనకి కీ ఏరియాస్ అండి. మాస్టర్ డేటా అంటే కస్టమర్ ఉన్నాడు, కస్టమర్కి ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి. కస్టమర్ సంబంధించి అడ్రస్, పోస్టల్ కోడ్, కస్టమర్ నేము, ఓకేనా, కస్టమర్ సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మాస్టర్ డేటా. అలాగే మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఎస్ఏపీలు అమ్ముతూ ఉంటాం. ఓకే, సో ఆ మెటీరియల్స్ రా మెటీరియల్స్ అని, సెమీ ఫినిష్డ్ అని, ఫినిష్డ్ అని, ట్రేడింగ్ గూడ్స్ అని, కన్జ్యూమబుల్స్ అని, స్పేర్ పార్ట్స్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కస్టమర్కి అమ్ముతూ ఉంటాం. సో దానికి సంబంధించిన మాస్టర్ డేటా. ఓకే, సో అంటే ఏంటి, సింపుల్గా మాట్లాడితే మనం సో మనకి మెటీరియల్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, మెటీరియల్ కస్టమర్ ఇన్ఫో రికార్డ్స్, కండిషన్ రికార్డ్స్, ఇలాంటివన్నీ కూడా మాస్టర్ డేటాస్ అంటారు. ఓకే, సో ఇలాంటి మాస్టర్ డేటాస్ గురించి కూడా మనం డీల్ చేయబోతున్నాం అంటే ఒక ఎస్టీ ప్రాసెస్లో మనకి ఏముంటాయి అనేది, సో ఇది డీల్ చేయబోతున్నాం. ఒకసారి మనం సర్వర్లోకి వెళ్తే ఊరికే చూపిస్తాను. మనకి లాజిస్టిక్స్ అని చెప్పి కనబడుతుంది కదండి. సో ఈ లాజిస్టిక్స్లో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి మాస్టర్ డేటా, సేల్స్, షిప్పింగ్, ట్రాన్స్పోర్టేషన్, బిల్లింగ్,
క్రెడిట్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి, ఇవి ఈ మాడ్యూల్లో వీటిని సబ్ మాడ్యూల్స్ అంటారనమాట, సబ్ ఏరియాస్. మాస్టర్ డేటా అనగానే మనకి ఎస్ఏపిలో బిజినెస్ పార్ట్నర్, ఓకే, మెటీరియల్ మాస్టర్, ఓకే, ఇలాంటి మాస్టర్ డేటా అంతా కూడా ప్రోడక్ట్స్ అన్న మెటీరియల్స్ అన్న ఒకటే. ఓకే, ఇవంతా కూడా మనకి ప్రోడక్ట్స్ అంటే మాస్టర్ డేటాలో మనకి బిజినెస్ పార్ట్నర్ అంటే వెండర్ కస్టమర్స్, ప్రోడక్ట్స్ అంటే మనకి మెటీరియల్ గురించి ఐటమ్ ప్రపోజల్, ఐటమ్ సంబంధించిన ప్రపోజల్ ఎలా చేసుకోవాలి, మెటీరియల్ డిటర్మినేషన్ ఎలా చేయాలి, క్రాస్ సేలింగ్ ఎలా చేయాలి, లిస్టింగ్, ఇలాంటివి అన్నీ, బిల్ ఆఫ్ మెటీరియల్, ఇలాంటివి, సర్వీస్ మాస్టర్, ఇవన్నీ కూడా మాస్టర్ డేటాలో వస్తాయి అన్నమాట. ఓకే, సో కండిషన్స్, ఓకే, ఇలా మనకి ఎస్ఏపిలో అవుట్పుట్ అంటే ప్రింట్ అవ్వాలి, అవుట్పుట్ డిటర్మినేషన్. సో ఇలాంటివి సేల్స్ ఎంక్వైరీ, కొటేషను, ఆర్డర్ మేనేజ్మెంట్, కాంట్రాక్ట్, బ్యాక్ ఆర్డర్స్, ఇలాంటివి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి సింపుల్గా మాట్లాడితే దీస్ ఆర్ ద సబ్ మాడ్యూల్స్ ఆఫ్ ఎస్ఏపి ఎస్టీ: మాస్టర్ డేటా, సేల్స్, షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, బిల్ ఆఫ్ సర్వీసెస్, బిల్లింగ్, క్రెడిట్ మేనేజ్మెంట్. సో వీటిని మనం సబ్ మాడ్యూల్స్ అంటారు, సబ్ మాడ్యూల్స్. ఓకే, సో అంటే ఎస్డి మాడ్యూల్ మనకి మెయిన్లీ ఏమేమి డీల్ చేస్తుంది అనేది చూసుకున్నట్లయితే, ఈ ఏరియాస్ అనేది మెయిన్ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ డీల్ చేసేది. ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ డీల్ చేసేది ఆర్డర్ మేనేజ్మెంట్, షిప్పింగ్ అండ్ డెలివరీ, బిల్లింగ్, క్రెడిట్ మేనేజ్మెంట్, అవైలబిలిటీ చెకింగ్, ప్రైజింగ్ ప్రొసీజర్, రిటర్న్స్, కంప్లైంట్స్, డిస్కౌంట్స్, ఇంటర్ కంపెనీ సేల్స్, థర్డ్ పార్టీ సేల్స్, ఇంటిగ్రేషన్స్, మాస్టర్ డేటా ఏరియాస్. ఓకే, ఇవి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ప్రైమరీ డీల్ చేసే ఏరియాస్ అనమాట. అందరినీ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను నేను. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ డౌన్లోడెడ్ యాప్, సో ప్లీజ్ గో అండ్ చెక్ అవర్ యాప్, చాని ఎస్కే ఇన్ఫోటెక్ యాప్. మీకు ప్లే స్టోర్లో మొబైల్లో ఉంటుంది. మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి చాని ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి అన్నమాట. పైన 3 డాట్స్ ఉంటాయి, మెనూ లాగా. అక్కడికి వెళ్తే మనకి డాక్యుమెంట్ అని ఉంటుంది. సో అందులో మనకి చాను ఎస్కే ఎస్డి డాక్యుమెంట్స్ అనమాట. ఇందులో మనం డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఓకే, సో ఇందులో మనకి ఎస్ఏపి ఇంట్రడక్షన్, ఎస్ఏపి సిలబస్ అన్నీ కూడా దీంట్లోనే మనం పెట్టామన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి సిలబస్ మనం మాట్లాడుకుంటే, సిలబస్ మనం ఏ ఏరియాలో మనం డిస్కస్ చేస్తాము అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో మన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే అప్కమింగ్ క్లాసెస్లో మనం ఎస్ఏపి ఎఫ్ఐ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, మనకి ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఎస్డి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎంఎం అంటే మనకి ప్లాంట్స్ ఎస్ఏపీలు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేర్పిస్తాం మనం. ఓకే, స్టోరేజ్ లొకేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్చేజింగ్ గ్రూప్స్, కంపెనీ, అది ఎఫ్ఐకి వచ్చేటప్పుడు కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, కంట్రోలింగ్ సంబంధించి క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, ఇలాంటి విషయాలు. అంటే ఎఫ్ఐ ఏరియాస్ నేర్చుకోకుండా, ఎంఎం ఏరియాస్ నేర్చుకోకుండా ఎస్డీలోకి మనం జంప్ కొట్టలేం. బట్ ఇక్కడ మామూలుగా అయితే జనరల్గా అయితే రియల్ టైంలో ఎఫ్ఐ ఏరియాస్ ఎఫ్ఐ వాళ్ళు చూసుకుంటారు, ఎంఎం ఏరియాస్ ఎంఎం వాళ్ళు చూసుకుంటారు. కానీ మన సిస్టంలో మనకు చేసేది ప్రతిదీ అవుట్పుట్ కావాలి. ఇక్కడ మన సిస్టంలో చేయడానికి ఎఫ్ఐ వాళ్ళు ఎవరు లేరు, ఎంఎం వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి అన్నీ మనమే చేసుకుంటాం. కానీ మన ఏరియాస్ ఏంటి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, మిగతాయి నేను చూసుకుంటాను. ఓకే, మన సెషన్ ద్వారా మీకు బెనిఫిట్ ఏంటి అంటే, ఎఫ్ఐ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ అవుతారు, ఎంఎం ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ అవుతారు, ఎస్డి ఏరియాస్ మీద కూడా స్ట్రాంగ్ అవుతారు. అంటే ఏంటి, డెప్త్గా మనం వెళ్తాం ప్రతి ఏరియాను కూడా. మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, అన్నీ రెడీమేడ్ ఉంటాయి అక్కడ. అంటే సేల్స్ ఆర్డర్ రెడీమేడ్ క్రియేట్ అయిపోతుంది. కానీ మనం ఫస్ట్ కాడి నుంచి మనం ప్రతిదీ రెడీమేడ్ కాకుండా మొత్తం సిస్టంలో ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి అని సంబంధం లేకుండా ప్రతిదీ నేర్పిస్తాం. ఓకేనా, అలాగే మనకి కస్టమర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ప్రైజింగ్ కండిషన్ రికార్డ్స్, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్, బామ్, వెండర్ మాస్టర్, ఇవన్నీ సిస్టంలో మనం క్రియేట్ చేస్తాం.
ఇక్కడ ఏమైతే సిస్టంలో చూపించా ఇవన్నీ సిస్టంలో చేయకుండా అవ్వవు అనమాట. మన ఆర్డర్ మేనేజ్మెంట్లో డాక్యుమెంట్ టైప్స్, ఆర్డర్ క్రియేషన్స్, ఐటమ్ కేటగిరీస్, స్కెడ్యూల్ లైన్స్, క్యాష్ సేల్స్, రష్ సేల్స్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే. అలాగే మనకి షిప్పింగ్లో డెలివరీ క్రియేషన్, పిక్కింగ్, ప్యాకింగ్, రూట్ డిటర్మినేషన్. సో మనకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై పంపించాలనుకో, విచ్ రూట్ ఈజ్ ద బెస్ట్ రూట్. సో ఆ రూట్ కూడా మనకి డిటర్మినేట్ చేయొచ్చు అనమాట. సో రూట్ అంటాం మనం. బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, క్రెడిట్ డెబిట్స్ మెమోస్ ఎలా ఇష్యూ చేస్తారు, ఇవన్నీ ప్రాక్టికల్గా సిస్టంలో చూసి ఎండ్ యూజర్ చేపిస్తాం. అంటే ఏంటి, సిస్టంలో ఇవన్నీ కాన్ఫిగరేషన్తో పాటు టెస్టింగ్, అలాగే మనం దానికి సంబంధించిన ఎండ్ యూజర్ యాక్టివిటీస్ కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే మనకి ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ సంబంధించిన ప్రైజింగ్, క్రెడిట్ మేనేజ్మెంట్, ఓకే, ఇలాంటివి. అలాగే మనకి ఇంటర్ కంపెనీ సేల్స్, థర్డ్ పార్టీ సేల్స్, కన్సైన్మెంట్స్, మేక్ టు ఆర్డర్ ప్రాసెస్, స్కెడ్యూల్ అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, రిటర్న్ ఆర్డర్స్, ఫ్రీ గూడ్స్ డిటర్మినేషన్, అలాగే ట్యాక్స్ డిటర్మినేషన్. సో అలాగే ఎస్డిఎంఎంపిపి ఇంటిగ్రేషన్స్. ఓకే. సో అలాగే మనకి అడ్వాన్స్డ్ టాపిక్స్లో మనకి రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అనేది చాలా అడ్వాన్స్డ్. ప్రాజెక్ట్ రిలేటెడ్ అసాప్ మెథడాలజీ యాక్టివిటీ మీద ప్రాజెక్ట్ అసలు ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఏముంటాయి, ఓకే, అలాగే టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఏముంటాయి, అలాగే మనకి బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్. సో ఇలాంటి మొత్తం డిస్కషన్ అన్ని ఈసీసీ టు ఎస్వహానా మనకి చేంజెస్ ఏమున్నాయి. సో అలాగే డేటా మైగ్రేషన్ ఏరియాస్ ఏమున్నాయి. ఓకే. అవుట్పుట్ అంటే ప్రింట్ తీయటం, పర్చేజ్ ఆర్డర్ ప్రింట్, సేల్స్ ఆర్డర్ ప్రింట్అవుట్, బిల్లింగ్ ప్రింట్అవుట్, ఇలాంటి ఈమెయిల్ ద్వారా ఎలా పంపించాలి. ఓకే. సో ఇలాంటి ప్రతి విషయం కూడా మనం క్లాస్లో డిస్కస్ అనేది చేస్తామండి. ఓకే. సో కాబట్టి మన ట్రైనింగ్ ద్వారా ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, మనకి ఏది ఎఫ్ఐ, ఏది ఎంఎం, ఏది ఎస్టీ. రియల్ టైంలో వచ్చే ఎఫ్ఐ ఎర్రర్స్ని, ఎస్టీ ఎర్రర్స్ని, ఎంఎం ఎర్రర్స్ని కూడా మీరు సాల్వ్ చేసే విధంగా మన ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. సో అండ్ మనం ప్రతి ఏరియా కూడా చాలా ఈజీగా, సింపుల్గా తెలుగులో చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి క్లాసెస్ మనకు 3 డేస్ కాబట్టి 3 డేస్ కాబట్టి 3 డేస్ కూర్చొని 3 డేస్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. 3 డేస్ 3 మంత్స్ తర్వాత మీరు తర్వాత ఇంకొక మంత్ కూర్చొని 4 మంత్స్లో జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు అనమాట. లేదు నాకు ఉన్న టైంలోనే నేను ప్రిపేర్ అవుతానంటే ఈ 3 డేస్లోనే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాను. క్లాసెస్ చెప్పేటప్పుడు మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా మనం క్లాస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో దాని మూలంగా ఏంటంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే. అలాగే మనకి సర్వర్ వచ్చేటప్పటికి మనం 2023 సర్వర్లో చెప్పుకుంటాం మనం, 2023 సర్వర్ అనమాట. ఈ 2023 అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. మార్కెట్లో మనకి చాలా అడ్వాన్స్డ్ వర్షన్ 2023 వర్షన్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ వర్షన్. సో ఇందులోనే మనం మొత్తం క్లాసెస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ వర్షన్లోనే మనం డిస్కస్ అనేది చేస్తాము. సో అలాగే కాన్ఫిగరేషన్స్, మనం బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్, మనం ఈ టీ కోడ్ అనమాట, అది ఎస్పిఆర్ అనే టీ కోడ్, దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ బ్యాక్లో మనం అంటే ఐఎంజీ స్క్రీనే మనం బ్యాక్ ఎండ్ అంటాం. అంటే కాన్ఫిగరేషన్స్ ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడి నుంచే చేస్తూ ఉంటాం. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ఇది ముందు చూస్తుంది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో మనం కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్నీ చేస్తే ఫ్రంట్ ఎండ్లో ఈ వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఈ సేల్స్ ఆర్డర్, ఎంక్వైరీ ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి, ఇవన్నీ పని చేయాలి అంటే బ్యాక్ ఎండ్లో మొత్తం. సో ఇలా ఏమైతే ఇవన్నీ ఉన్నాయో బ్యాక్ ఎండ్లో డిజైన్ చేయాలి ఇవన్నీ. సో ఇవంతా రెడీ చేసుకోవాలి. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో రెడీ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు ఏదైనా ఒకటి తీసుకోవాలనుకోండి, ఎంక్వైరీ టైపు, ఇలా డ్రిల్ డౌన్ చేయగానే ఇక్కడ ఏమీ రావట్లేదు అంటే బ్యాక్ ఎండ్లో ఏం క్రియేట్ చేయలేదు. సేల్స్ ఆఫీస్ బ్యాక్ ఎండ్లో మనకి ఉంది కాబట్టి తీసుకున్నాం మనం. ఓకే. అంటే బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్నీ రెడీ చేస్తేనే ఫ్రంట్ ఎండ్ వర్కౌట్ అవుతుంది అనమాట, అంటే యూజర్ యాక్టివిటీస్ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్ డ్యూటీ ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసేవాడు ఎస్ఏపి ఎండ్ యూజర్. సో డైలీ ఎంక్వైరీ, కొటేషన్ లాంటి ప్రతిరోజు డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేవాడు ఎండ్ యూజర్. కన్సల్టెంట్ డ్యూటీ ఏంటంటే ఇవన్నీ పని చేసేలాగా చేసేది కన్సల్టెంట్. అంటే కాన్ఫిగరేషన్, అంటే కన్సల్టెంట్ కింద నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే
కాన్ఫిగరేషన్స్ మీద ఐడియా ఉండాలి, టెస్టింగ్ మీద ఐడియా ఉండాలి, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. సో ఈ ఏరియాస్ మీద మనం స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కన్సల్టెంట్ అయిపోతాం అనమాట. ఓకే, అంటే ఈ ఏరియాస్ మీద నీకు స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉండాలి. అంటే ఒక కన్సల్టెంట్ అవ్వాలి అంటే హౌ టు బికమ్ కన్సల్టెంట్, రియల్ టైంలో కన్సల్టెంట్ అవ్వాలి అంటే నీకు ఈ స్కిల్స్ ఉండాలి, ప్రాజెక్ట్ స్కిల్స్. రియల్ టైంలో ఒక కన్సల్టెంట్ అవ్వాలి అంటే నీ దగ్గర ప్రాజెక్ట్ స్కిల్స్ ఉండాలి. బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్, డాక్యుమెంట్ల మీద తయారు చేయగలగటము, అలాగే మనం కాన్ఫిగరేషన్ చేయగలగటము, టెస్టింగ్ చేయగలగటము, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉండటము. ఓకే, సో అలాగే మనకి ఎండ్ యూజర్కి ట్రైనింగ్ చేయటము, వాడికి డాక్యుమెంట్లు ప్రిపేర్ చేసి ఇవ్వటము, వాడికి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయటము, అంటే ఇష్యూ రిసొల్యూషన్. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, అంటే యూజర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయటము, ఇలాంటివన్నిటి మీద మనం కమాండ్ ఉన్నట్లయితే కన్సల్టెంట్ అవుతాం. డే టు డే రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్ని బుకింగ్ చేయటం, ఎస్ఐపిలో పోస్ట్ చేయటం, అది యూజర్ అవుతాం. కాబట్టి ఇక్కడ మన ట్రైనింగ్ ప్రాసెస్ ద్వారా సో మనం రెండింటిని కవర్ చేస్తున్నాం. రేపొద్దున నువ్వు ఓటీసీ జాబ్ ఎండ్ యూజర్ లెవెల్లో జాబ్కి వెళ్ళొచ్చు, ఓటీసీ కన్సల్టెంట్ లెవెల్లో కూడా జాబ్కి వెళ్ళచ్చు. అంటే కన్సల్టెంట్ అంటే ఇంజనీర్స్, అంటే టెక్నికల్ స్ట్రాంగ్. సో ఎండ్ యూజర్ అంటే టెక్నికల్గా స్ట్రాంగ్ కాదు, రికార్డ్ చేయటం, ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయటం, డేటా ఎంట్రీ. ఇది డేటా ఎంట్రీ జాబు, ఇదేమో కొంచెం మైండ్ ఉపయోగించే జాబ్. సార్ మరి ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్స్ కింద నేను స్విచ్ అవుతున్నాను ఎస్టీలో, మరి దీనికి ఏమన్నా ఇవి కావాలా, ఇది కోడింగ్ ప్రోగ్రామ్ లాంటివి అవసరం అవుతాయా? నో, అవసరం అవుతుంది. సో కోడింగ్ ప్రోగ్రామ్కి మనకు సంబంధం లేదు. మనకు సంబంధం లేదంటే వేరే వాళ్ళతో చేయిస్తాం, కానీ మనం కోడింగ్ ప్రోగ్రామ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారనమాట మనల్ని. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఏంటి? సో కోడింగ్ ప్రోగ్రామ్ ఉండదు. ఓకే, సో కాన్ఫిగరేషన్ అంటే కోడింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్లో ఎటువంటి కోడింగ్ ఉండదు. కాబట్టి మీరు ఎటువంటి కోడింగ్ లేకుండానే మీరు మిమ్మల్ని ఇంజనీర్స్ అని, అలాగే అనలిస్టులని, సో అలాగే మనకి కన్సల్టెంట్స్ అని, అసోసియేట్స్ అని, సీనియర్ అసోసియేట్స్ అని, ఇంజనీర్స్ అని, సో ఇలా మీ డిజిగ్నేషన్స్ ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో. సో మీరు కూడా ఒక ఎస్ఏపి ఇంజనీర్ అవ్వచ్చు మీరు, ఎటువంటి ఇంజనీర్ కోర్స్ చేయకుండానే. ఓకేనా? సో కాబట్టి మనకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే మనకి ఎటువంటి మ్యాటర్ లేకపోయినా డైరెక్ట్గా మనం కన్సల్టెంట్ అవ్వడానికి బెస్ట్ చాయిస్ అనమాట. అర్థమైందా? బెస్ట్ చాయిస్. దీంట్లో మనకి ఎండ్ యూజర్ లెవెల్లో మనకి శాలరీస్ 2.5 నుంచి 5 lakhs వరకు మనం ఎర్న్ చేయొచ్చు. కన్సల్టెంట్ లెవెల్లో అంటే ఫ్రెషర్ శాలరీ సేమే, కన్సల్టెంట్ లెవెల్లో ఫ్రెషర్ శాలరీ. సో మినిమం 4 years ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లయితే, అంటే సమ్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు మనం చెప్పినా చెప్పకపోయినా. ఒకవేళ నీకు ఎక్స్పీరియన్స్ కనుక నువ్వు యాడ్ చేసుకొని ఏదన్నా 4 years పెట్టుకుంటే మినిమం 8 lakhs నుంచి 10 lakhs ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ఎస్ఏపి ఎండ్ యూజర్గా సో మినిమం ప్యాకేజ్ మనకి 2.5 ల్యాక్స్ అయితే కన్సల్టెంట్గా 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే 8 నుంచి 10 ల్యాక్స్ ప్యాకేజ్ అనేది వస్తుందండి. మనకి ఈ కోర్స్ నేర్చుకొని అబ్రాడ్లోను ఓకే ఏ కైండ్ ఆఫ్ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏ కంట్రీలోకి వెళ్ళినా తీసుకుంటారు. ఓకే ఈ కోర్సు మీరు సర్టిఫైడ్ అయితే ఎక్కడైనా మీరు పని చేసుకోవచ్చు. ఓకే సర్టిఫైడ్ సంబంధించింది కూడా మనం హెల్ప్ చేస్తున్నాము. 4 స్టూడెంట్స్కి అనుకుంటా మనం సర్టిఫికేషన్ కూడా డైరెక్ట్ ఎస్ఏపి సర్టిఫికేట్ లైసెన్స్ది మన ట్రైనింగ్ ద్వారా పొందారు స్టూడెంట్స్. ఓకే సో కాబట్టి మనకి ఇంత బెనిఫిట్ ఉంది ఈ కోర్స్ నేర్చుకుంటాం మూలంగా. అలాగే మన దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్కి ఒకవేళ కోర్స్ అర్థం కాకపోయినా వాళ్ళకి మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. అంటే లైఫ్ టైం మెంబర్షిప్ అంటే కోర్సులో ఎన్నిసార్లు అయినా జాయిన్ అవ్వచ్చు అర్థమయ్యేంత వరకు కూడా. సో కాబట్టి మనం ఆ ఫెసిలిటీ అనేది స్టూడెంట్కి ఇవ్వడం ద్వారా ఒకవేళ స్ట్రగుల్స్ ఏమైనా ఉంటే వెంటనే మానేసేసి ఇబ్బంది పడకుండా మళ్ళీ వాళ్ళకి అవకాశం అనేది ఫ్రీగానే అదే దాని ద్వారా మళ్ళీ మనం ఇస్తున్నాం అనమాట, అదే ఫీజులోనే. మళ్ళీ రెండోసారి మనం చార్జ్ చేయకుండా అది మనం చేయగలుగుతున్నాం కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్లో అర్థం కాకుండా ఉంటే మళ్ళీ రెండో బ్యాచ్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఎవ్రీ 2 మంత్స్కి ఒక బ్యాచ్ అనేది ఉంటుందండి కన్ఫామ్గా. కాబట్టి నో ఇష్యూస్. అలాగే మీరు ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉన్నాయో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? మన ఇంటిగ్రేషన్ ఏరియాస్ వరకు ఎంతవరకు అయితే అవసరం అవుతుందో రియల్ టైంకి అంతవరకు ట్రై చేస్తాం. ఓకేనా? ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద ఒక ఇంటిగ్రేషన్ ఏరియాస్ మనకి ఎంతవరకు అవసరం అవుతుంది అన్నీ అంటే అది పెద్ద సిలబస్. అది ఎఫ్ఐసియు అంటేనే పెద్ద కాన్సెప్ట్లో 100 రోజులు పడుతుంది. ఎంఎం అంటే 100 రోజులు పడుతుంది. అన్నీ టచ్ చేయం. ఎక్కడి వరకు మనకి అవసరం అవుతాయి, ఎంతవరకు అవసరం అవుతాయి అంతవరకు మనం వెళ్తాం. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. సార్ నాకు 4 ఇయర్స్ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ కోర్స్ నేర్చుకున్నాక అంటే దీనికి స్విచ్ అవ్వచ్చా? ఇదే ఎక్స్పీరియన్స్. నాన్ ఐటీ అంటే ఏం డిజిగ్నేషన్ ఉందండి? టెలికామ్స్ రిలేటెడ్. ఆ డిజిగ్నేషన్ పనికిరాదు కదా దీనికి. వేరే ఏదైనా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఓకే. అంటే ప్యారలల్గా నేను ఎంబీఏ కూడా చేశాను. అది 2023లో అయిపోయింది. ఓకే. ఫ్రెషర్గా కూడా ట్రై చేసుకోవచ్చా? ఫ్రెషర్గా కూడా ట్రై చేసుకోవచ్చు. రీసెంట్గానే కాబట్టి పాస్ అవుట్ ఫ్రెషర్గా ట్రై చేసుకోండి. ఓటీసీకి వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ కన్సల్టెంట్ లెవెల్లో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ అనేది అబ్రాడ్ అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అప్పుడు అబ్రాడ్లో అడుగుతారు సర్టిఫికేట్స్ అవన్నీ కూడా. బట్ ఇక్కడ లోకల్ జాబ్స్కి అంత అవసరం లేదు ఇండియాలో. ఉంటే మంచిది, లేకపోయినా ఏం కాదు. మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాము ఫ్రెషర్స్కి అయితే. ఎక్స్పీరియన్స్డ్కి అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి ఎక్స్పీరియన్స్ లెటర్స్ ద్వారా అవసరం లేదు. ఓకేనా? ఓకే గైస్, మరి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉన్నాయని చెప్పాం మనం ఆల్రెడీ. సో మరి చెప్పండి. సార్ యాక్చువల్లీ అది బ్యాంకింగ్ ప్రాసెస్ అంటే అడ్వైజర్ టు ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అదేమైనా సూటబుల్ అవుతుందా? అడ్వైజరీనా? అడ్వైజర్ టు ట్రాన్సాక్షన్ ప్రాసెస్. ఓకే, అడ్వైజరీ అన్నది ఓకే. ఓకే, ట్రాన్సాక్షన్ అది మీరు మేనేజ్ చేసుకోవాలి. మా కంపెనీలో ఇలా ఇచ్చారని. ఓకే, అడ్వైజర్ మనకు ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతుంది. ఎస్ఏపి అడ్వైజరీ అని చెప్పి మనకి ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ఏపిలో కూడా. ఓకే.
ఇప్పుడు సార్ లైక్ రియల్ టైమ్ ఆల్మోస్ట్ 1 ఇయర్, 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎస్ఏపికి సంబంధించి టైటిల్ పెట్టుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 కంపెనీస్కి యాడ్ చేయండి. సి గైస్, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ అయింది. మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్ క్లాసెస్. సో 9014791883 ఈ నెంబర్కి మాత్రమే గూగుల్ పే, ఫోన్పే చేయండి. ఓకే. సో అలాగే మనకి సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 2000 డిస్కౌంట్ వస్తుంది. ఓకే. సో డబుల్ షాట్లో పేమెంట్ చేస్తే ఇక్కడ రాంగ్ పెట్టినట్టున్నారు. సో 10,000 పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో కాబట్టి మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000 కట్టచ్చు, లేదా మనకి 2,000 బెనిఫిట్ ఉంది కాబట్టి ఇమీడియట్గా పేమెంట్ చేస్తే 18,000కి వస్తుంది. సర్వర్ ఛార్జెస్ 1,800, 3 months ఎక్స్ట్రా అవుతుంది. 3 months సర్వర్ ఛార్జెస్ అనమాట. ఓకే. సో మనకి 2 మార్క్ టెస్టులు తీసుకుంటాము. ఓకే. యాప్లో మనకి వీడియోస్, మెటీరియల్స్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటాం, మెటీరియల్స్ అప్లోడ్ చేస్తాం. డైలీ రికార్డ్ వీడియోస్ క్లాస్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మనకి S/4HANA 2023లోనే వర్షన్లోనే క్లాసెస్ ఉంటాయి. లైఫ్ టైం మెంబర్షిప్, అలాగే రియల్ టైం ఎర్రర్స్, సినారియోస్. సో ఇంటర్వ్యూ మెటీరియల్స్, రెజ్యూమ్ ప్రిపరేషను, మెటీరియల్స్ మనం ఫ్రీగా ఇస్తాము. ట్రైనింగ్ 1 PM, 3 days క్లాసెస్, డ్యూరేషన్ 100 days. ఓకే. సో కాబట్టి సిలబస్ ఆల్రెడీ నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేశాను, చూసుకొని దాన్ని బట్టి మీరు రిజిస్టర్ చేసుకోండి. ఓకే. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ ఉంది. ఈ నెంబర్కి మాత్రం రిజిస్ట్రేషన్ చేయండి. ఈ నెంబర్ చేసిన తర్వాత పేమెంటు, సో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, అది ఈ ఐడికి, చాను ఎస్కే ఐడి, అలాగే అడ్మిన్స్ ఉంటారు షేక్ బాబ్జీ ఐడికి పేమెంట్ స్క్రీన్ షాట్ని పంపించాలి. సో అప్లోడ్ చేయాలి. మీరు టీమ్స్లోనే అప్లోడ్ చేయాలి, వాట్సాప్లోనూ వాటిలో నీటిలో పెట్టకండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత చాను ఎస్కే ఐడికి, షేక్ బాబ్జీ ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సీ.